3 సంవత్సరాల్లో మనం ఇక్కడి నుంచి కార్నియాలు బయటకు పంపించే అవకాశం కూడా ఉంటుంది. సెల్ థెరపీ అని వస్తుంది, మొత్తం కార్నియా అవసరం లేకుండా సెల్స్ మార్చడం అటువంటివి కూడా వస్తాయి. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఏఐతోనే ఇంప్లాంట్స్ కూడా చేయొచ్చు. సో రకరకాల పద్ధతులతో ఇంకా మొత్తం కార్నియా అవసరం కూడా ఒక పక్కన తగ్గించడం, రెండో పక్కనేమో మెడికల్ ట్రీట్మెంట్ కనుక బాగా ఇంకా ఇంప్రూవ్ అయితే అసలు ట్రాన్స్ప్లాంట్ అవసరం తగ్గించడం, ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ చేస్తే దాని ద్వారా కూడా కార్నియా ట్రాన్స్ప్లాంట్ అవసరం, అన్నీ కలిసినప్పుడు మొత్తం. ఇప్పుడు మేము గత 6 నెలలుగా ఒక పెద్ద ప్రాజెక్టు మొదలుపెట్టాం వారి ఇన్ఫోసిస్ వారి సహకారంతో. ఈ 3 రాష్ట్రాల్లో ఈ కార్నియా అంధత్వం మీద ఒక మోడల్ని తయారు చేయడానికి. ఓకే, మొత్తం ఎలా మన కార్నియా ద్వారా వచ్చే అంధత్వాన్ని నిర్మూలించాలి అని. ఆ మోడల్ కనుక సరిగ్గా పనిచేస్తే తర్వాత దేశంలో మిగిలిన రాష్ట్రాలకు కూడా మిగిలిన సంస్థల ద్వారా ఇదే పద్ధతులు చేయించాలని. అది ఇప్పుడే మొదలైంది, బహుశా ఇంకా 2 ఏళ్లలో తెలుస్తుంది ఎలా పనిచేస్తుంది. మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు, సెల్ థెరపీ అన్నారు. అంటే ఇది ఏమి కాకుండా సెల్స్ ద్వారానే ట్రీట్మెంట్ చేసే సిస్టమ్ అండి. అంటే మనకి ఎలన్ మస్క్ చాలా సందర్భాల్లో చెప్తుంటాడు, ఒక చిప్ ద్వారా అన్నీ కూడా మన అవయవాలని కంట్రోల్ చేయొచ్చు అనేది. అలాంటి కంటికి కూడా చేసే అవకాశం ఉందండి భవిష్యత్తులో. ఇప్పుడు అసలు మనం ఊహించని కూడా జరుగుతాయి ముందు ముందు, ఏం ఊహించలేం కూడా ఏమవుతుందో ముందు ముందు. సైన్స్ అలా ముందుకెళ్ళిపోతుంది. సైన్స్ టెక్నాలజీలు జరిగే ప్రోగ్రెస్ ఇదంతా చూస్తే ఆ పురోగతి అసలు ఎంత వేగంగా వెళ్తుందంటే మనం ఊహించడం కూడా కష్టం. డాక్టర్, కన్ను అనేది అన్నింటిగా అవయవాల కంటే ప్రధానం అని చెప్తూనే ఉంటారు, కానీ దానికి ఏదో ఒక సమస్య వచ్చే వరకు కానీ వైద్యుల దగ్గరికి పోరు. ఆ అవగాహన పెంచడానికి కూడా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అది ఎవరెవరు ఏం చేయాలి, ఏ వయసులో ఏం చేయాలి, ఇదంతా అవగాహన మా ఈ గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక కేంద్రాలు వాటి నుంచి ద్వితీయ శ్రేణి కేంద్రాల నుంచే అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా ఇప్పుడు చేపడుతూ ఉంటాం. అది ప్రభుత్వ రంగం నుంచి కూడా ఇంకా చాలా చేయాలి. అది అటువంటిది చేయాలంటే నిజంగా ప్రభుత్వం మాత్రమే చేయగలదు. అంటే మీరు అంతకుముందు కూడా కొంత గైడ్లైన్స్ కూడా ఇచ్చినట్టున్నారు, మీరు ఇలా చేస్తే బాగుంటుందని ప్రభుత్వాలకి. అంటే మేము మొదటి నుంచి చేస్తూనే ఉన్నాం, కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో. అది కొంతవరకు జరిగినాయి, తర్వాత జరగలేదు. మళ్ళీ మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటే ఏమైనా ఖర్చుతో కూడుకున్నదా అండి ప్రభుత్వాలకి, సాధ్యం కాదా? యాక్చువల్లీ మన అంధత్వ నిర్మూలన చేయాలి అంటే ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, ఇప్పుడు మనం ఉన్న రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కనుక సంవత్సరానికి ఒక 300 కోట్లు ఖర్చు పెట్టగలిగితే, ఓకే, 10 సంవత్సరాల్లో అంధత్వం లిస్టులోంచి తీసేయచ్చు. 300 కోట్లు అనేది పెద్ద ప్రభుత్వానికి పెద్ద ఖర్చే కాదు కదా. కాదు, అంటే అంధత్వం లేకుండా చేయొచ్చు. అనవసరమైన అంధత్వం నివారించవచ్చు, నిర్మూలించవచ్చు. ఈ 2 చేయలేని వాళ్ళకి పునరావాసం కూడా చేసేయచ్చు, పునరావాస శిక్షణ. మరి ఎందుకనండి మీరు చెప్తున్నది చూస్తుంటే ఇంత అనుభవంతో ఒక 300 కోట్లతో ఒకప్పుడు మొదలుపెట్టాం 2000 సంవత్సరంలో, కొంతవరకు సాగిన తర్వాత ఆగిపోయింది. ఇక తర్వాత మళ్ళీ మొదలవలేదు. మళ్ళీ కంటి వెలుగైనప్పుడు కొంత అయింది, బట్ అది కూడా పూర్తిగా తర్వాత స్టేజ్కి వెళ్ళలేదు. సో ప్రభుత్వం తలుచుకుంటే చేసేయచ్చు. అంటే క్యాటరాక్ట్ అనేది వయసుతో పాటు ఇంకా అనివార్యమేంటి అది? అంటే ఇందుకు వస్తుంది ఇందుకు రాదనేది దగ్గర అందరికీ వస్తుంది, వయసు వస్తుందండి. కొందరికి 60 ఏళ్ల వయసులో రావచ్చు, కొందరికి 70లో రావచ్చు, కొందరికి 80లో రావచ్చు. అంటే ఇందుకు అనే కారణాలు ఏమైనా? రకరకాల కారణాలు ఉన్నాయి. ఓకే, మనం తినే మా జెనెటిక్స్ ఒకటి, సన్లైట్ ఒకటి, మళ్ళీ డయేరియల్ ఎపిసోడ్స్ వస్తే వాళ్ళకి, మళ్ళీ స్మోకింగ్, ఇవన్నీ అలవాట్లు ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ వల్ల కూడా ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. అది